ప్రభైనేసు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈరోజు ప్రపంచమంతా కూడా తండ్రుల దినోత్సవం జరుపుకుంటూ ఉంటారు. ఫాదర్స్ డే అన్నమాట. మీ అందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే. అయితే నాకు ఒక సహోదరి కొన్ని స్టేటస్లు పెడుతూ ఉంటుంది. మనకేంటంటే కొన్నే తెలుసు. ఫాదర్స్ డే, మదర్స్ డే, చిల్డ్రన్స్ డే, ఇంకేదేదో ఉన్నాయి, ఉమెన్స్ డే, ఇలా కొన్ని తెలుసు. అలాగే పోలియో డే, అలాగే ఎయిడ్స్ డే, మళ్ళీ ఇంకేదో డైలీ అన్ని డేలే. తర్వాత కొన్ని పెడుతూ ఉంటే ఈ రోజంట మళ్ళీ యోగా డే కూడా అంట. తర్వాత సెల్ఫీ డే అంట. ఏం పెడుతున్నారో ఏం చేస్తున్నారు. క్యారెట్ డే అంట, పిక్నిక్ డే అంట, టీ డే అంట, కాఫీ డే అంట, ఆ నవ్వులు దినోత్సవం అంట. అలాగే చాలా అసలు అవన్నీ నేను చూస్తూ నవ్వుకుంటూ ఉంటానన్నమాట. అసలు ఏం దినోత్సవాలండి, ఏంటండి ప్రపంచం ఎలాగా మరల్చుకుంటుందో చూడండి. అంటే ఏ దినోత్సవం వచ్చినప్పటికీ దాని యొక్క ప్రత్యేకతను మనం ఎంతవరకు ఉంచుకుంటున్నాము అనేది, ఏటిని దినోత్సవాలుగా చేసుకుంటున్నాము అనేది కూడా మనకి తెలియట్లేదన్నమాట. ఏం చేస్తున్నామో కూడా. ఈరోజు తండ్రుల దినోత్సవం సందర్భంగా నిజంగానే తండ్రులు అనే వాళ్ళు మంచిగా కనుక మంచి తండ్రులైతే వారి బిడ్డలకి ఏం నేర్పిస్తారండి, ఏం తెలియజేస్తారండి? నిజంగా తండ్రులు ఇప్పుడు ఇవాళ తల్లులు కాదు కాబట్టి తండ్రులే కాబట్టి, ఎందుకంటే కుటుంబ యజమానులు తండ్రి కాబట్టి తండ్రి తన బిడ్డ కొరకు ఏం ఆలోచిస్తూ ఉంటాడండి ఒకసారి చెప్పండి. తల్లి తండ్రులు ఇద్దరు కూడా వారి బిడ్డలకి ఏమేమి ఇవ్వాలని అనుకుంటూ ఉంటారు చెప్పండి మీ నోటితోనే. వారికి మంచి ఆహారం పెట్టాలనుకుంటారు. అంటే చిన్ననాటి నుండి తెలుసుకుందాం, స్టెప్పులుగా ఏం పెట్టాలనుకుంటారు. హెల్దీ ఫుడ్ పెట్టి చక్కగా మా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, మంచి ఆహారం తీసుకోవాలని చిన్ననాటి నుండి అనుకుంటూ ఉంటాం కదా. తర్వాత మంచి స్కూల్లో చేర్చాలి, అన్ని గమనించుతూ ఉండండి. మంచి ఆహారం పెట్టాలి, మంచి స్కూల్లో చేర్పించాలి, మా బిడ్డ మంచిగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం రావాలి, అలాగే మంచిగా స్థిరపడాలి, మంచి అమ్మాయి మా అబ్బాయికి భారీగా రావాలి, మా అబ్బాయికి చక్కగా ఎంత కట్నం తీసుకొని రావాలి, మా అమ్మాయికి చక్కగా కట్నం లేకుండా అల్లుడు రావాలి. ఇవన్నీ కూడా అలాగే నేను కష్టపడిన, నేను కూలీ నాలి చేసిన నా బిడ్డలు మాత్రము ఉన్నత స్థానంలో, గొప్ప స్థానంలో ఉండాలని ప్రతి తల్లి తండ్రి ఆలోచించేవి ఇవేనా? ఇంకేమైనా ఉంటే నాకు మర్చిపోతే చెప్పండి. ఇవేనా, ఇంకేమైనా ఉన్నాయా? ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో, మన యొక్క చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథము మనకి ఎంత గొప్ప మాదిరిగా ఉందంటే మనం అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం కదా, వీటి మీదే మనసు పెడుతూ ఉంటాం కదా. మనకి మన పూర్వీకులు చరిత్రని మన ముందు రాసి ఉంచి, మన పూర్వీకుల్లో తండ్రులుగా ఉన్నవారు ఎలా ఉన్నారో, ఏటిని ప్రాధాన్యతగా ఎంచుకున్నారో, ఇప్పుడు మనం ఏం ఎంచుకుంటున్నామో, మనం ఎంచుకునే దాన్ని బట్టి మన బిడ్డలు ఎంత గొప్పగా ఉంటారో అనేది ఆలోచించుదాం ఈరోజు. అసలు మన ఒక తండ్రి మంచి తండ్రిగా గనక ఉంటే గనక ఆ బిడ్డలు ఏమవుతారండి? వాళ్ళు కూడా మంచోళ్ళు అవుతారా? కానీ మన తండ్రుల యొక్క ఆలోచన విధానం ఏంటంటే బిడ్డలు మంచిగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. తండ్రిగా నేనెలా ఉంటున్నానని ఏ తండ్రి పరిశీలించుకోడండి. సమయం కూడా దొరకదులేండి పరిశీలించుకోవటానికి. ఏమనుకుంటూ ఉంటారు మన తండ్రులు? ఎప్పుడు వారి బిడ్డలు ఎలా ఉండాలనే ఆరాటపడుతూ, కష్టపడుతూ, ఎండనక వాననక రే అనక పగలనక కష్టపడుతూనే ఉంటున్నారు. కానీ నా బిడ్డ ఒక గొప్ప స్థానంలోనూ గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉండాలంటే ముందు నేను ఎలా ఉండాలి అని ఏ తండ్రి తల్లి కూడా ఆలోచించరండి. అసలు ఈ తండ్రి అనేది ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం గనక చూసినట్లయితే, ఈ హేతువ చేత
పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడుచున్నట్లుగాను అని చెప్తూ ఇక్కడ పౌలు గారు ఏమని తెలియజేస్తున్నారంటే, మనము ఏ కుటుంబం బట్టి ఒక కుటుంబం ఇక్కడ ఏర్పడిందండి. ముందుగా ఎక్కడంట, పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే, దేనిలో నుంచి అంట, తండ్రి ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో. ముందుగా ఎక్కడ ఉన్నాడంట తండ్రి? పరలోకంలో కూడా కుటుంబం ఉందంటండి. ఆ కుటుంబానికి ఎవరంటండి? తండ్రి ఉన్నాడంట. అలాగే భూమి మీద కూడా తండ్రి అని ఇక్కడ పౌలు గారు చక్కగా మనకి అక్కడి నుంచి కూడా కుటుంబ వ్యవస్థను గురించి, ఆ కుటుంబంలో ఉన్న తండ్రి గురించి తెలియచేస్తూ ఉన్నాడండి. ఆ బంధాన్ని గనక పరలోకమందున్న తండ్రి ఏ తండ్రిని బట్టి కుటుంబం అనబడుతుందో అనే మాట గనక మనం తెలుసుకోగలిగితే, తండ్రులుగా ఎంత గొప్ప బాధ్యతను నిర్వర్తించుతారో మనకి అర్థమవుతుంది అనమాట. అలా ఇది చూడండి, యెషయా గ్రంథం ఒకసారి, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న తల్లిదండ్రులందరూ కూడా దేన్ని ఇది చేసుకుంటున్నారో ఒకసారి ఆలోచించినట్లయితే కనుక, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 29వ అధ్యాయము 13వ వచనం గనక చూచినట్లయితే, ప్రభువు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు గాని తమ హృదయము నాకు దూరము చేసుకొని ఉన్నారు. ఇక్కడ ఈ మాట కోసం మనం చదువుతున్నామండి. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు కొనినవి. ఎట్లా అంటండి, మనం చేసే భక్తి విధానం అంట ఎట్లా అంటండి, వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల నిర్ణయించిన వాటిని బట్టి వారు నేర్చుకున్నవి అని తెలియచేస్తున్నారనమాట యెషయా భక్తుడు. ఇప్పుడు మనం చేసే భక్తి అంతా కూడా మానవుల యొక్క విధులను బట్టి, నిర్ణయాలు బట్టి, ఆచారాలు బట్టి చేస్తున్నామా, దేవుడి యొక్క ఆలోచన బట్టి, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి, దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి జరుగుతూ ఉందండి. అంటే బయట ప్రపంచం ఏమన్నా, లోకమంతా కూడా ఎట్లా జరుగుతోంది, ఎలా కొనసాగుతూ ఉంది భక్తి విషయంలో? మానవుల యొక్క విధులను బట్టి, అంటే మానవులు ఏర్పాటు చేసిన కట్టడాలను బట్టి, విధులను బట్టే కొనసాగుతున్నామా, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆలోచనని, దేవుని యొక్క మనస్సును ఎరిగి మనము ముందుకు వెళుతున్నామా? బయట ప్రపంచం ఏమన్నా మానవుల యొక్క కల్పించిన పద్ధతుల్ని, దేవోపదేశాలని కొనసాగుతూ ఉండగా, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎవరు, దేవుని యొక్క లక్షణాలు ఏంటి, దేవుని యొక్క గొప్పతనం ఏంటి, దేవుడు ఏ రూపమై ఉన్నాడు అని చాలా క్లారిటీగా రాసి ఉంచినప్పుడు క్రైస్తవ ప్రపంచము వారు ఎలాగా కొనసాగుతూ ఉన్నారు, వాడిని పైకి తీసుకెళ్ళి వారు ఎలాగా కొనసాగుతున్నారు ఒక ఇంత ఆలోచన చేయండి. బయట ప్రపంచానికి ఏమన్నా ఈ విధులు తెలియదు కదా, మరి క్రైస్తవ లోకానికి ఏమి తెలుసుకున్నారండి? వారు కూడా పరిశుద్ధ గ్రంథముని, మన చేతుల్లో ఉంచిన పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరిస్తూ ఉన్నారా? అలాగే లోకంలో ఉన్న బయట ప్రపంచంలో కొన్ని విధులు ఉన్నాయి కదా, కొన్ని విధానాలు ఉన్నాయి కదా, కొన్ని ఆచారాలు ఉన్నాయి, కొన్ని కట్టడలు ఉన్నాయి కదా, వాటిని అనుసరిస్తూ ఉన్నారా? ఒక ఇంత ఆలోచన చేయండి. మానవుల యొక్క పద్ధతులనేనా
అనుసరిస్తుంది. మరి ఇక్కడ రాశారు అంటే నిజమే కదా. ఇక్కడ ఏమంటున్నారు, వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి నేర్చుకున్నవి అంట. అంటే ఆల్రెడీ నేర్చుకున్నామా? ఇప్పుడు చూద్దాం అన్నమాట. అంటే మనము నేర్చుకున్నామా, బయట ప్రపంచంలో లాగా ఉన్నామా, మన చేతుల్లో ఉంచిన బైబిల్ గ్రంథాన్ని, దేవుడిచ్చిన మాటల్ని మనం ఫాలో అవుతున్నామా అనేది చూచినట్లయితే, ఈరోజు తండ్రులుగా ఒక తండ్రి మంచి మార్గంలో ఉంటే కనుక, ఒక తండ్రి ఆ కుమారుడు సమాజానికి ఎంతో ఉపయోగపడే బిడ్డగా ఉన్నప్పుడు, ఒక బిడ్డ సమాజానికి ఉపయోగపెడితే ఒక్క బిడ్డ ఎంతో మందికి కూడా ప్రభావితులై ఉంటారు. నేను ఈ మొన్న ఒక ఇంటర్వ్యూ చూశాను. ఒక యవనస్తుడు అంటున్నాడు, ఏంటండి ఆ పెంపకం ఏంటండి అని. మా నాన్న నన్ను భలే కొట్టేవాడండి బెత్తంతో. అసలు నేను బీటెక్ చదివినప్పుడు కూడా, అప్పటికి కూడా ఇంజనీరింగ్ చదివే రోజుల్లో కూడా నన్ను నా తండ్రి కొట్టి నన్ను ఒక క్రమశిక్షణలో పెట్టాడండి. అంటే ఆ ఇంటర్వ్యూ చేసి ఆయన అంటున్నాడు, అయితే మీరు అలా క్రమశిక్షణలో పెట్టకపోతే మీరు దారి తప్పేవారా అంటే, ఖచ్చితంగా దారి తప్పేవాడినండి. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడే నా తండ్రి నన్ను కొట్టి నన్ను చాలా ఇబ్బంది పెట్టేసి ఒక క్రమశిక్షణగా నన్ను తయారు చేయటానికి చాలా కష్టపడ్డారు. అలాగే ఆయన కొట్టడం వలన, ఆయన కష్టపడటం వల్ల నేను ఇప్పుడు ఒక సమాజంలో ఒక ప్రయోజకుడిగా ఉన్నాను అని ఆ అబ్బాయి చెప్తున్నాడు అనమాట. సరే, మనం మానవుల యొక్క పద్ధతుల్ని ఫాలో అవుతున్నామా? క్రైస్తవ ప్రపంచమైన మనకి కూడా దేవుడు కొన్ని విషయాల్ని, తండ్రులకి ఎలా ఉండాలో, తల్లులు ఎలా ఉండాలో, బిడ్డలు ఎలా ఉండాలో, భార్యాభర్తలు ఎలా ఉండాలో, అలాగే అత్తా కోడళ్ళు ఎలా ఉండాలో, కుటుంబంలో ఉన్న బంధాలలో వారు ఎలా ఉండాలో అని చాలా విధులు రాసి ఉంచాడండి. మనకు తెలియకుండా ఏమీ లేవు అన్నమాట. మనం బయట ప్రపంచంలో కల్పించుకున్న వాటిని చూడాల్సిన అవసరత కూడా లేదు. మనం ఏదైనా ఒక మార్గాన్ని వెళ్ళాలంటే బైబిల్ గ్రంథం తీస్తే చాలు, మనం ఎలా ఉండాలో రాసి ఉంచాడనమాట. ఆ అబ్బాయి యవనస్తుడు అన్న మాటకి మనకి సామెతలో ఒక మాట ఉంటుందండి, చూద్దాం. 23వ అధ్యాయము సామెతల గ్రంథము 13-14. నీ బాలురను శిక్షించుట మానుకొనకుము, బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. నేను ఇందాకే చెప్పానండి, వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి నేర్చుకున్నవి. క్రైస్తవులమైన మనము ఏమి నేర్చుకున్నామండి? మనం చూపించే భయభక్తులు. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చే భయము, భక్తి మనం బయట ప్రపంచంలో నేర్చుకొని వచ్చామా? పరిశుద్ధ గ్రంథాన్ని చదివి వచ్చామా? తెలుసుకొని వచ్చామా? తెలుసుకొని దీన్ని అనుసరించుతున్నామా? బయట ప్రపంచంలో ఉన్న ఆ మానవుల యొక్క విధులను ఫాలో అవుతున్నామా అని అంటే, ఇక్కడ ఏమంటున్నాడు, మొట్టమొదటిగా మన బిడ్డకి ఏమి నేర్పాలంట? నీ బాలురను శిక్షించుట మానుకొనకము, బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల. బెత్తంతో కొడితే చావాలే, దీన్ని ఏమంటున్నారు ఇక్కడ? చావకుండగా ఉంటాడంట. ఎప్పుడు? ఏ చావు? ఆ చావు చావకుండగా ఉంటాడనమాట. అని బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల చావకుండా ఉండును, బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాణి. అంటే మనం ఇక్కడ బెత్తంతో కొడితే పాతాళము, ఆత్మ ఏంటండి? అంటే ఏది ప్రాధాన్యత అండి? బాలురికైనా, మన బిడ్డలకైనా, మనకైనా ఈ ఆత్మ. పాతాళానికి వెళ్లకుండగా ఎంతమందిని మన బిడ్డలకి నేర్పిస్తున్నాము? ఏ తండ్రులైతే నేర్పిస్తారో వారు నిజమైన తండ్రుల దినోత్సవము జరుపుకోవచ్చండి. ఏమంటున్నాడు ఇక్కడ? భౌతికంగా ఏం చెప్పటం లేదండి. ఇక్కడ సొలొమోను గారు, జ్ఞాని అయిన సొలొమోను గారు ఈ మాటలు రాస్తున్నారు అంటే తన తండ్రి ఎవరండి?
ఆయన ఎలా ఉన్నాడో నేను చెప్తాను. ఈ బిడ్డ ఇంత జ్ఞానవంతుడు అయ్యాడు అంటే ఇన్ని సామెతల్ని మనకి రాసి సమాజంలో మనకి ఉపయోగకరంగా రాసి ఉంచాడు అంటే తన తండ్రి ఎంత గొప్పవాడో, తన తండ్రి ఏమి నేర్పించాడో చివరిలో తెలుసుకుందాం మనము. మరలా ఇంకొక సామెత 13వ అధ్యాయము 24 మరలా. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. ఈ మధ్య కాలంలో నేను ఎక్కడో విన్నాను, విదేశాల యొక్క నాగరికత మనకి కూడా వచ్చేసిందండి. విదేశాల్లో పిల్లల్ని కొడితే కేసు అంటండి. ఎంత దరిద్రంలోకి వెళ్తున్నామో తెలుసండి. కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తుకు పూర్వము రాయించినప్పటికీ కూడా ఆకాశము భూమియు గతించిపోయినను నా మాటలు గతించవు, ఎక్కడ మార్పు చెందవు. అది ఆ పూర్వకాలంలో రాసిన ప్రజెంట్లో ఇప్పటికైనా సరే అవే పనికొస్తాయి. మనం ఏదో టెక్నాలజీతోనూ మనమేదో వెర్రితలైన జ్ఞానంతోనూ మనం ఒక కల్పితాలని కల్పించుకుంటే కొన్ని విధుల్ని మానవులు కల్పించిన పద్ధతులు అంటున్నాడు కదా, ఆ పద్ధతుల్ని గనక ఫాలో అవుతే నిజంగానే మన ఆత్మ పాతాళానికి వెళ్ళక విదేశాల్లో పిల్లలు లేదన్నంటే తీసుకెళ్ళి తల్లిదండ్రులు జైల్లో పెడతారంటండి. ఇప్పుడు ఆ విధానాన్నే ఇప్పుడు మన బిడ్డలు కొట్టండి, అసలు ఏమన్నా వింటారా? ఎంత దారుణమైన ప్రపంచంలోకి వచ్చేసామో చూడండి, పద్ధతుల్లోకి. ఇక్కడ అదేగా ముందే అన్నారు కదా యెషయా భక్తుడు, మానవుల యొక్క పద్ధతుల్నే నేర్చుకొని ఉన్నాము. ఇక్కడ ఏమంటున్నాడు? బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. అసలు కనుక కుమారుణ్ణి గనక ప్రేమించితే ఆ కుమారుణ్ణి ఏం చేయమని ఉంది? శిక్షించాలంట. మరలా సామెతల గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనం. అలా చేయటం వల్ల, ఆ బెత్తం వలన, మనం గద్దింపు వలన ఏమి నేర్చుకుంటారు ఇక్కడ రాసి ఉంచాడు అనమాట. బెత్తమును గద్దింపును జ్ఞానమును కలగచేయును. బెత్తము గద్దింపు అంట మన బిడ్డలకి ఏం కలగజేస్తుందంటండి? జ్ఞానాన్ని కలగజేస్తుందంటండి, జ్ఞానాన్ని. సామెతలు 22:15. ఎందుకు అంటే ఇలా బాలుర నుంచే ఎందుకు ఇలాంటి శిక్ష వేరు శిక్షణ వేరు అనమాట. ఈ ఎందుకు పెట్టారు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు సొలొమోను గారి ద్వారా రాయించాడు అంటే, బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగానే పుట్టునంట. అంటే బాలుని హృదయంలో అంటే చిన్ననాటి నుండే స్వాభావికంగా దేంతో వస్తాడండి? మూఢత్వం ఉంటది అనమాట. దానికి ఏది కరెక్ట్ అంట? శిక్షా దండనమే దానిని వానిలో నుండి తోలివేయనంట. చూడండి, అంటే ఆ స్వభావం, ఆ మూఢత్వం పోవాలంటే ఖచ్చితంగా శిక్షా దండనము ఖచ్చితం అంటండి. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనములో, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఎవరు పెంచుతున్నారండి? తెల్లారు లేస్తే స్కూళ్ళకి వెళ్ళే హడావుడిలో ఉంటామా? ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచుతామా అండి? మనం ఎప్పుడైతే ఇలా లోకంలో ఉన్న వారు ఆలోచించినట్లు మన బిడ్డల కొరకు ఆలోచిస్తున్నామో అప్పుడే మనకి ఇబ్బంది కలిగిద్దండి. ఆ బిడ్డలు ఎప్పుడు మనల్ని చూడరండి, మన మాట వినరు. అక్కడ అదే లాజిక్ అనమాట. చిన్ననాటి నుండి వాళ్ళకి చదువులు, ఉద్యోగాలు, వ్యాపార లావాదేవీలు ఇవే నేర్పిస్తూ వస్తే పెద్దయ్యాక తల్లిదండ్రులను కూడా వ్యాపార రీతిలోనే చూస్తారండి, ఉద్యోగ కోణంలోనే చూస్తారండి. అంతేగాని ఒక తండ్రి గాను ఒక తల్లి గాను నా తల్లి నా తండ్రి ఒక మంచి జీవితాన్ని నాకు ఇచ్చారే అనే కోణంలో చూడరండి. ఆ జీవితం ఎవరైతే ఇస్తారో వారు చూస్తారనమాట ఆ బిడ్డలు. ఇక్కడ ఏమంటున్నాడు? తండ్రులారా మనం ఏం చేస్తాము? అసలే పిల్లలకి స్వాభావికంగా మూర్ఖత్వం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? దాన్ని రెచ్చగొడతాం అనమాట. చాలా నేను ఎప్పుడు చెప్తానండి మా వాళ్ళకి, మనం మొక్కలు పెంచడంలోను కుక్కల్ని పెంచడంలోను అలాగే చిన్న చిన్న జంతువులు, మన పెంపుడు జంతువులు ఉంటాయే
దాన్ని ఎంత సున్నితంగాను, నైపుణ్యతగాను, ప్రావీణ్యత కలిగి పెంచుకుంటామో తెలుసండి. కొంతమంది మొక్కలంటే ఇష్టం, కొంతమంది కుక్కలంటే ఇష్టం, కొంతమంది పిల్లులంటే ఇష్టం. అబ్బో! చాలా జాగ్రత్తగా చూస్తారు. ఆ జాగ్రత్త వారి బిడ్డలపై పెడితే గనక మొక్కల్ని ఎంత నైపుణ్యంగా, ఎంత మనసు పెట్టి పెంచుతున్నామో, అంతకన్నా గొప్పగా మన బిడ్డల్ని అంత నైపుణ్యంతో, అంతకన్నా గొప్ప నైపుణ్యంతో పెంచితేనేనండి మన బిడ్డలు పాతాళంకెళ్ళకోకుండగా మనం రక్షించుకోగలుగుతామండి. స్వాభావికంగా మూఢత్వం ఉంటే మన తండ్రులు ఏం చేస్తారు? ఉంటేనేమన్నా కోపంగా అరిచేస్తారు. లేదంటేనేమన్నా అతిగా ప్రేమిస్తారు. మన ఇళ్ళలో జరిగేదేనా? ఒకసారి ఆలోచన చేయండి. మనం మానవుల యొక్క బయట ప్రపంచంలో ఉన్న మానవుల యొక్క పద్ధతిని అనుసరిస్తున్నామా? లోకంలో ఉన్న పద్ధతినే మనం కూడా అనుసరిస్తున్నామా? మన చేతుల్లో ఉంచిన పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు రాయించిన తండ్రులమైన, తల్లులమైన మన కొరకు మన బిడ్డలు పాతాళానికి వెళ్ళకోకుండా చక్కగా ఒక పేపర్‌ని మనకి మన ముందు ప్రశ్నాపత్రంగా కాకుండా జవాబు పత్రంగా మన ముందు పెట్టి అవి నేర్చుకొని మీ బిడ్డల్ని పాతాళానికి పంపించుకోకుండా జాగ్రత్త పడండి అంటే మనం ఎవరిని అనుసరిస్తూ ఉన్నామో తెలుసండి? అందుకనే దేవుడు ఈ లోక జ్ఞానాన్నంట కొరింథీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 20లో ఉంటది. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఆ వెర్రిని ఎంత డబ్బు పెట్టి పంపిస్తామో తెలుసా అండి? ఆ వెర్రి జ్ఞానాన్ని నేర్పటానికి సమయాన్ని కేటాయిస్తాము, పొద్దున్నే లేపుతాము. వాడికి పాపం నచ్చకపోయినా, విసుక్కుంటున్నా టిఫిన్ పెట్టేస్తాము, బ్రష్ చేపిస్తాం, స్నానం చేపిస్తాం. ఎంత బలవంతాన లేపి ఆ లోక జ్ఞానమైన వెర్రితనానికి ఎంత జాగ్రత్తగా, ఎంత బాధ్యతగా పంపిస్తున్నామో తెలుసా? లోకంలో ఉన్న పద్ధతులది. లోకంలో ఉన్న మానవుల యొక్క విధులన్నమాట. మనం కూడా వారిలోనే ఉన్నామా? లేదు, మనము దేవుని యొక్క విధానంలో ఉన్నామా? ఈరోజు మనము తండ్రులైన మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. ఏమంటున్నారు? ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనము కాదు. మరి దేవుని యొక్క జ్ఞానం అయితే ఎలా ఉంటదంటండి? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనములో లోక జ్ఞానాన్ని మనం ఇందాకే చెప్పాను. మనము చేసే తప్పిదం ఏంటంటే లోక జ్ఞానానికి వాళ్ళు యవనస్తుడయ్యేదాకా, వాళ్ళ ఒక ఆలోచన శక్తి పెరిగేదాకా లోక జ్ఞానం మీదను, ఉద్యోగాల మీదను, పెళ్లిళ్ళ మీదను, కట్నాల మీదను పెట్టడం వలన వాళ్ళల్లో ఏమి లేకుండా పోయిందో, ఆ తర్వాత ఆ బిడ్డలు మనల్ని ఎందుకు చూడటం లేదో ఇక్కడ నేర్చుకుందాం అనమాట. అదే యేసుక్రీస్తు వారి యొక్క సహోదరుడైన యాకోబు గారు రాస్తూ ఏమంటున్నాడంటే, ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక బయట ప్రపంచంలో ఉన్నది. ఒకసారి యాకోబు రాసిన పత్రిక చూద్దాము. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు. ఏ జ్ఞానం అండి? దేవుడు ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఆ జ్ఞానాన్ని, ఈ లోక జ్ఞానాన్ని మనం ఎంత నేర్పిస్తున్నామో ఆ జ్ఞానంలో ఏముందని తెలియచేస్తున్నాడు అనమాట. ఇక్కడ ఆ లోక జ్ఞానంలో ఏముందంట? ఈ జ్ఞానము పై నుండి వచ్చినది కాక, అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చింది కాక, భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఎలయనగా ఎప్పుడైతే మనము ఈ లోక జ్ఞానానికి పట్టుదలగా నేర్పిస్తూ ఉంటామో అక్కడ ఏముంటదంట? ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. నిజంగా అండి, ఇప్పుడు తల్లిదండ్రుల్ని నేను అందరిని గమనించుతూ ఉన్నాను. దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు వారికి చిన్ననాటి నుండి ఇలా నేర్పించాలంటే బయట ప్రపంచంలో ఉన్న విషయాలు నేర్పిస్తున్నారండి. బయట ప్రపంచంలో మీడియాలో ఏమున్నాయో అవన్నీ కూడా ఆ ఇళ్ళల్లో ఉంటున్నాయి అన్నమాట. బయట ప్రపంచంలో ఎవరైతే కొన్ని వాటిని ఎక్కువగా ప్రాధాన్యతగా ఎంచుకొని ఎంజాయ్ చేస్తున్నారో వాటిని క్రైస్తవ ఇళ్లలోకి తీసుకొచ్చి క్రైస్తవ ఇళ్లలోనే మనము వాటిని ఎంజాయ్ చేస్తూ ఉండటం వలన ఏముంటుందండి మన పిల్లల జీవితాల్లో? ప్రేమ, కనికరము, జాలి, సమాధానము
ఉండదండి. ఏమి నేర్పుతూ వస్తున్నాము? లోక జ్ఞానం నేర్పటం వలన అక్కడ వివాదము, అల్లరి, అవన్నీ ప్రతి నీచి కార్యం అక్కడ అయితే దేవుడు బాలుడు నడవవలసిన త్రోవను గనక వాడికి నేర్పినప్పుడు పెద్దవాడైనప్పటికీ, అంటే దేన్ని నేర్పితే, మంచి నేర్పితే మంచిలో నుంచి వెళ్ళడు, చెడు నేర్పితే చెడులో నుంచి వెళ్ళడు అనమాట. అలా ఇప్పుడు ఏమన్నా అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధార అయినను లేనిదై ఉన్నదనమాట అని తెలియచేస్తూ ఉన్నారనమాట ఇక్కడ మాట. ఇప్పుడు చూడండి, మొదటి రాజుల గ్రంథం తీసి, నేను ఇందాక చెప్పా కదా, సొలొమోను గారి యొక్క తండ్రి ఒక మాదిరికరమైన తండ్రిగా ఎలా నిలిచిపోయి ఉన్నాడో, బయట మానవులు కల్పించుకున్న విధులను మనం అనుసరించుతున్నామా, మనకి క్లియర్గా రాసిపెట్టి ఉంచి తండ్రులైన వారు ఏది కోరుకోవాలో, దేన్ని అనుసరించాలో, తన బిడ్డలకు ఏది తెలియచేయాలో అని మన ముందు మన చేతుల్లో ఉంచిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం అందరం అనుసరిస్తున్నామా అనేది ఇప్పుడు చదివితే అర్థమవుతుంది అనమాట. మనం అందరం కూడా మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుదామండి. గొప్ప తండ్రి అండి ఈ దావీదు గారు, గొప్ప తండ్రి కాబట్టే ఆయన దేనికి తన బిడ్డలకి ఏది ఇవ్వాలనుకున్నాడో ఆ సొలొమోను గారు అంత గొప్పగా మనకి ఇన్ని సమాజానికి పనికొచ్చే మాటలను రాసి ఉంచాడండి. ఒక తండ్రి చేసిన ప్రార్థన, ఒక తండ్రి చేసిన విధానము, ఒక తండ్రి జీవించిన మాదిరి, ఒక తండ్రి నేర్పించిన బోధ ఎలా ఉంది ఇక్కడ చూద్దాం అనమాట. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. ఆజ్ఞ వేరండి, మాట వేరండి. ఆజ్ఞ అంటే ఏంటి? ఖచ్చితంగా కండిషన్ అనమాట. అది ఖచ్చితంగా నెరవేర్చాలి. అక్కడ మీరు జ్ఞాపకం ఉంచుకోండి. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. మనకి మరణం ఎలా వస్తుందండి? మరణం ఏంటండి? మరణం రాగానే ఏమనుకుంటాము? అమ్మో 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 అంటాం. కానీ ఏంటంటండి? లోకులందరూ పోవలసిన మరణం గురించి చాలా గొప్పగాను, మరణం అంటే భయం లేకుండాగాను తెలియచేసిన గ్రంథం ఏదన్నా ఉందంటే అది ఒక పరిశుద్ధ గ్రంథమేనండి. ఎంత నేను చనిపోతున్నానయ్యా కొడుకా అని పిలిచాను. ఓ నానా నానా అని ఏడుస్తూ ఉంటాడు. ఎలా చెప్తే నేను చచ్చిపోతున్నాను రా, నువ్వు ఎట్ట బతుకుతావురా అనగానే ఏం కలిగిద్ది కొడుక్కి? ఎంత జ్ఞానంతో మాట్లాడాడో చూడండి తండ్రి. ఎవరన్నా ఉన్నారా తండ్రులు ఇలాగా? మరణకాలం సమీపించగా దగ్గరికి వచ్చేసరికంట, కొడుకా లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోతున్నాను రా అన్నాడంట. ఈ మాటతో ఎలా ఉంటుందండి? నాకైతే అసలు ఇది స్టడీ చేస్తే సమాజానికి పనికొచ్చే మాటలండి, సమాజాన్ని ఉద్ధరించే మాటలండి. ఏ తండ్రి అయితే దీన్ని అనుసరిస్తాడో సమాజానికి ఒక గొప్ప బిడ్డనిచ్చే తండ్రులు అవుతారనమాట. నాకు కూడా భయం వేస్తుంది. బెత్తం వాడకుండా గనక బిడ్డల్ని పెంచితే ఏమవుతుందో తెలియదు. కానీ మనకున్న సమయంలో ఇప్పుడు ఈ దావీదు ఏమంటున్నాడు? మరణకాలం సమీపించినప్పుడు ఏమి నేర్పించాలని. నేను ఎప్పుడు తేజాని ఒక్కటే అడుగుతానండి, తేజ నేను చచ్చిపోయే లోపులో నువ్వు దేవుని సేవ చేస్తూ ఉండటం నేను చూడాలరా. యవనస్తుల మధ్యన నువ్వు దేవుని మాటల్ని ఉన్నట్టుగా బోధించుతూ ఉంటే అది చూసి నేను చచ్చిపోవాలని నాకు ఒక్కటే కోరికరా. ఇంకా నేను దేవుణ్ణి ఏం అడగను, ఆ ఒక్క కోరిక అడుగుతానని తేజకి ఇంత దగ్గర నుంచి చెప్పుకుంటూ వచ్చానండి. మరి ఏం చేస్తాడో తెలియదు. ఇక్కడ చూడండి, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. కొడుకా పలానా చోట 2 ఎకరాలు ఉందరా, కొడుకా బ్యాంకులో 10 కాసులు బంగారం ఉందిరా లాకర్లో,
ఇవి చెప్తున్నాడా? మన బిడ్డలకి ఏ విధానాన్ని నేర్పామండి? నిజంగా మనం చాలా తెలివి తక్కువ వాళ్ళం తెలుసండి. దావీదు తండ్రి దావీదు ఎంత తెలివి గలవాడో తెలుసండి. మనం ఏమిస్తున్నామంటే ఏదో సంపాదించేసి వాళ్ళని 4 రాళ్ళు వెనకేసేసి ఆ పిల్లలకి ఇచ్చేస్తే చాలనుకుంటున్నాం. కానీ వాళ్ళు ఈ సమాజంలో ఏ పరిస్థితినైనా చక్కగా దాన్ని సాల్వ్ చేసుకునే గొప్ప జ్ఞాన వివేకములను ఈ తండ్రి ఇస్తున్నాడండి. వాడికి ఏ పరిస్థితి వచ్చినప్పటికీ మనం వెళ్ళిపోతాం. వాడు మనం సంపాదించిన ఆస్తిని ఉంచుకుంటాడా? అంత అవజేసి రోడ్డున పడతాడు. ఏం చేస్తాడు? ఏడ్చి మొత్తుకొని బికారైపోతాడు. తెలుసా? కొడుకా, ఆస్తి లేకపోయినప్పటికీ దేవుని యొక్క కట్టడలను నువ్వు నేర్చుకో. దేవుని యొక్క ఇక్కడేమంటున్నాడు? నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని, నీకు దేవుడు ఏదైతే అప్పగించాడో దాన్ని కాపాడుకుంటూ ఉండయ్యా. ఆయన మార్గాన్ని అనుసరిస్తూ ఉండు. అనుసరించిన ఎడల నీవు ఇప్పుడు చదువుతున్నాడండి ఈ తెలివి. అందుకే నాకు తెలివి కనిపించింది ఇందులో. ఇలా గనక నువ్వు గనక ఉంటే, నువ్వు ఏ పని పూనుకున్నా, ఏ ప్రయత్నం చేసినా అదేమవుతుందండి? చక్కగా చేయగలుగుతావు. వివేకము కలిగి నువ్వు ఎక్కడ ఫెయిల్ అవ్వవు. నీకు వివేకం కలిగి తండ్రులైన వారు ఎక్కడున్నారు? ఏమి నేర్పించాము మనం మన బిడ్డలకి? ఏం బోధ నేర్పించాము? ఏమి నేర్పించామండి? భౌతిక సంబంధంగా ఈ ఆస్తిపాస్తులు కాపాడుకోవటం నేర్పామా? 4 తరాల వరకు నా బిడ్డలకి ఆస్తులు సంపాదించుకున్నామనే ధీమాతో చచ్చిపోతున్నామా? 4 తరాల వరకు నేను ఈ భక్తి మార్గాన్ని బాగా ఎక్కడ సమయాన్ని వృధా చేయకుండా నా బిడ్డలకు అందించాను అనే ధీమాతో చనిపోతున్నామా అండి? ఇక్కడ చూడండి, మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో, ఈ తండ్రికి తెలుసండి తను ఎలా పెంచుకున్నాడో, తన కుమారుడికి ఏం నేర్పిస్తున్నాడు. తన కుమారుడు పిల్లలు తన్ని ఇబ్బందికరంగా చూడకూడదు, నా మనవ సంతానం పాడైపోకూడదని ఈ కుమారుడికి ఏమి నేర్పిస్తున్నాడు. మరలా తన పిల్లల్ని కూడా ఒక మార్గంలో నడిపించుకోవటానికి చక్కని ఒక సలహాని ఇస్తున్నాడు అనమాట. ఇలా గనక చేస్తే అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యం అనుసరించి నడుచుకొని ఎడల ఇశ్రాయేలు రాజ్య సింహాసనము మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గురించి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచును. నీ ఎడల కూడా నాకైతే చేశాడు దేవుడు, నాకైతే చేశాడు. ఈ మాట నీ ఎడల కూడా స్థిరపడాలంటే ఏం చేయాలి? ఆయన మాటల్ని, ఆయన కట్టడలని అనుసరించుతూ నడిస్తే నీ పిల్లల జీవితాల్లో కూడా, తల్లిదండ్రులమైన మనము మన బిడ్డలకి భౌతిక సంబంధమైన దీవెనలు ఇవ్వటానికి ఆరాటపడుతున్నామా? ఆస్తిపాస్తులు ఇవ్వటానికి? మంచివాడు తన పిల్లలకి ఏమంటాడు? ఒక మాట ఉంటుందండి, మంచివాడు తన పిల్లలను ఆస్తికి కర్తలుగా చేయనంట. మంచివాడు తన పిల్లలు కాదు, తన పిల్లలని ఆస్తికి కర్తలుగా చేయను. మరి మంచి తల్లిదండ్రులుగా, మంచి తండ్రులుగా ఎంతమంది ఉన్నామండి? ఇంత ఆలోచన చేయండి. అన్ని దినోత్సవాలు చేసుకోవటమేనా? ఒక తండ్రి ఈ దావీదు గారి వల్లే మంచి మార్గంలో ఉంటే ఒక సొలొమోన్ని సమాజానికి అందించిన వారం అవుతామండి. మనం ఎలా ఉన్నామో మనకి దేవుడు ఇవన్నీ వివరంగా రాయించాడు. బయట లోకంలో ఇవన్నీ రాయలేదు, ఇవన్నీ తెలియదు. బయట ప్రపంచానికి ఏది ప్రాధాన్యత? ఉద్యోగాలు, విదేశాలు. డెవలప్ అవ్వలేదండి. పలానా ఆయన వచ్చి భలే చేశాడండి మా దేశాన్ని, రాష్ట్రాన్ని, మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి. ఇవేనా మనం ఆలోచిస్తుంది కొన్ని గత సంవత్సరాల నుంచి? బయట ప్రపంచం ఆలోచించిందంటే పెద్దగా అనుకోవాల్సిన అవసరం లేదు. నేను క్రైస్తవులనే చూశాను అన్నమాట.
ఎప్పుడు ఈ గోలే. కానీ దావీదు గారిలాగా నా మరణం తెలిసినప్పుడు నా బిడ్డకి నేనేం అందించాలి అని ఏ తండ్రి ఆలోచించాడండి? ఈ తండ్రుల దినోత్సవం రోజున మన ముందున్న మన పూర్వీకుడైన దావీదు గారు ఎంత చక్కగా తన కుమారుని పిలుచుకొని సంభాషించాడో ఆ తండ్రి మనకి మాదిరండి. ఎవరైతే ఆ తండ్రిలాగా ఉంటారో వారందరూ కూడా తండ్రుల దినోత్సవం జరుపుకోవచ్చు అనమాట. తండ్రులైన మీ అందరికీ కూడా నా మనవి ఏంటంటే, తండ్రిగా మీరు చక్కగా ఉంటే సమాజానికి ఒక బిడ్డని అందించే తండ్రిగా చరిత్రలో నిలిచిపోతారు. అటువంటి జ్ఞాన వివేకములు తండ్రులైన వారందరికీ, తల్లిదండ్రుల కుటుంబాలకి దయచేయునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.